హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్లో కూడా కొన్ని క్విజెస్ ప్రాక్టీస్ చేద్దాం. సో మీ యొక్క ఇంగ్లీష్ లెవెల్ అనేది టెస్ట్ చేసుకోండి. ఫస్ట్ వన్, నువ్వు అది ఎప్పుడు చూసావు? నువ్వు అది ఎప్పుడు చూసావు? ఏ, వెన్ డిడ్ యూ సా దట్? బి, వెన్ డిడ్ యూ సీ దట్? యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈజ్ వెన్ డిడ్ యూ సీ దాట్. సో ఇక్కడ ఏ యొక్క మీనింగ్ ఏంటంటే వెన్ డిడ్ యూ సా దాట్ అనేది రాంగ్ ఆన్సర్. ఎందుకంటే వెన్ డిడ్ యూస్ చేసినప్పుడు మనం V1 అనేదే యూస్ చేయాలి, సా రాదు, సి అనేదే యూస్ చేయాలి. ఓకేనా? సో అందుకే మనకి ఇక్కడ బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, నువ్వు ఆమెను ఎప్పుడు కలుస్తావు? నువ్వు ఆమెను ఎప్పుడు కలుస్తావు? ఏ, వెన్ డూ యూ మీట్ హర్? బి, when did you meet her? Your time start now. The right answer is when do you meet her. బి యొక్క మీనింగ్ ఏమొస్తుందంటే వెన్ డిడ్ యూ మీట్ హర్ అంటే నువ్వు ఆమెను ఎప్పుడు కలిసావు అని. కలిసావు వేరు, కలుస్తావు వేరు కదా. సో అందుకే మనకి ఇక్కడ ఏ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, నేను అది ఎప్పుడు పంపించాలి? నేను అది ఎప్పుడు పంపించాలి? ఏ, వెన్ డూ ఐ సెండ్ దాట్? బి, వెన్ షుడ్ ఐ సెండ్ దాట్? యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈజ్ వెన్ షుడ్ ఐ సెండ్ దాట్. సో ఇక్కడ ఏ యొక్క మీనింగ్ ఏమొస్తుందంటే వెన్ డూ ఐ సెండ్ దాట్ అంటే నేను ఎప్పుడు అది పంపిస్తాను అని. పంపిస్తాను వేరు, పంపించాలి వేరు. అందుకే మనకి ఇక్కడ బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, నాకు ఎవరూ చెప్పలేదు. నాకు ఎవరూ చెప్పలేదు. ఏ, నో బడీ టోల్డ్ మీ. బి, నో బడీ టెల్స్ మీ. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈజ్ నో బడీ టోల్డ్ మీ. సో ఇక్కడ బి అనేది ఎందుకు రాంగ్ అంటే నో బడీ టెల్స్ మీ అంటే నాకెవ్వరు చెప్పరు అని. ఎవరు చెప్పరు వేరు, ఎవరు చెప్పలేదు వేరు కదా. సో ఇక్కడ మనకి సెంటెన్స్ పాస్ట్లో ఉంది కాబట్టి పాస్ట్ గురించే చెప్పాలి. సో అందుకే మనకి ఏ అనేది రైట్ ఆన్సర్, బి అనేది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అతను నీకు చెప్పాడా? అతను నీకు చెప్పాడా? ఏ, డిడ్ హీ టెల్ యూ? బి, డిడ్ హీ టోల్డ్ యూ? యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈజ్ డిడ్ హీ టెల్ యూ అంటే అతనికి చెప్పాడా అని. బి యొక్క మీనింగ్ ఏమొస్తుంది అంటే డిడ్ హీ టోల్డ్ యూ అనేది రాంగ్ ఆన్సర్. ఎందుకంటే డిడ్ వచ్చింది అంటే మనం V1 అనేది ప్లేస్ చేయాలి. ఓకేనా? సో అందుకే మనకి ఏ అనేది రైట్ ఆన్సర్, బి అనేది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇంకెప్పుడు వస్తావు? ఇంకెప్పుడు వస్తావు? ఏ, వెన్ ఎల్స్ డిడ్ యూ కమ్? బి, వెన్ ఎల్స్ డూ యూ కమ్? యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈజ్ వెన్ ఎల్స్ డూ యూ కమ్. ఏ యొక్క మీనింగ్ ఏంటంటే వెన్ ఎల్స్ డిడ్ యూ కమ్ అంటే నువ్వు ఇంకెప్పుడు వచ్చావు అని. ఇంకెప్పుడు వచ్చావు వేరు, ఇంకెప్పుడు వస్తావు వేరు కదా. సో అందుకే మనకి ఇక్కడ బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అతను ఇప్పుడు రావాలా? అతను ఇప్పుడు రావాలా? ఏ, షుడ్ హీ కమ్ నౌ? బి, డజ్ హీ కమ్ నౌ? యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈజ్ షుడ్ హీ కమ్ నౌ అంటే అతను ఇప్పుడు రావాలా అని. బి యొక్క మీనింగ్ ఏంటంటే డజ్ హీ కమ్ నౌ అంటే అతను ఇప్పుడు వస్తాడా అని. వస్తాడా వేరు, రావాలా వేరు కదా. సో అందుకే మనకి ఇక్కడ ఏ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, నువ్వు అది నేర్చుకోగలవా? నువ్వు అది నేర్చుకోగలవా? ఏ, కుడ్ యూ లర్న్ దాట్? బి, కెన్ యూ లర్న్ దాట్? యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈజ్ కెన్ యూ లర్న్ దట్ అంటే నువ్వు అది నేర్చుకోగలవా అని. సో ఇక్కడ ఏ యొక్క మీనింగ్ ఏమొస్తుందంటే
నువ్వు అది నేర్చుకోగలిగావా అని వస్తుంది. నేర్చుకోగలిగావా వేరు, నేర్చుకోగలవా వేరు కదా. సో అందుకే మనకి ఇక్కడ బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అతను డబ్బులు ఇచ్చాడా? అతను డబ్బులు ఇచ్చాడా? ఏ, డజ్ హీ గివ్ మనీ? బి, డిడ్ హీ గివ్ మనీ? యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈజ్ డిడ్ హీ గివ్ మనీ, అంటే అతను డబ్బులు ఇచ్చాడా అని. ఏ యొక్క మీనింగ్ ఏమొస్తుందంటే డజ్ హీ గివ్ మనీ అంటే అతను డబ్బులు ఇస్తాడా అని. ఇస్తాడా వేరు, ఇచ్చాడా వేరు కదా. సో అందుకే మనకి ఇక్కడ బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఆమె రేపు వస్తుందా? ఆమె రేపు వస్తుందా? ఏ, డస్ షీ కమ్ టుమారో? బి, విల్ షీ కమ్ టుమారో? యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్ ఆన్సర్ ఈజ్ విల్ షీ కమ్ టుమారో, అంటే ఆమె రేపు వస్తుందా అని. సో ఇక్కడ ఏ ఎందుకు రాంగ్ అంటే, సో ఇక్కడ మనం రేపటి గురించి చెప్తున్నాం కాబట్టి మనం విల్ అనేది యూస్ చేయాలి. ఓకేనా. డస్ యూస్ చేసినా సేమ్ మీనింగే వస్తుంది. డస్ షీ కమ్ టుమారో అంటే ఆమె రేపు వస్తుందా అనే మీనింగ్ వస్తుంది. కానీ రేపటి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనం విల్ అనేది యూస్ చేయడం బెటర్. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నువ్వు ఆమెకు ఎప్పుడు చెప్పావు? నువ్వు ఆమెకు ఎప్పుడు చెప్పావు? ఏ, వెన్ డూ యూ టెల్ హర్? బి, వెన్ డిడ్ యూ టెల్ హర్? కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. సో మీకు ఈ టాపిక్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.